భారతీయ జనతా పార్టీ 2 చోట్ల కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 3 చోట్ల ప్రభుత్వాల్ని మార్చారు. 2 చోట్ల ప్రభుత్వాల్ని కొనసాగించారు. ఈ 2 చోట్ల చూస్తే కాంగ్రెస్ బీజేపీకి ఇచ్చిన గిఫ్ట్. అస్సాంలో హిమంత్ బిశ్వా శర్మ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు. గొగోయిని దగ్గర పెట్టుకుని హిమంత్ బిశ్వా శర్మని అవమానించాడు. క్రైస్తవుల ఓట్ల కోసం, ముస్లింల ఓట్ల కోసం హిందువుల్ని అవమానించే చర్య కరెక్ట్ కాదని చెప్పినందుకు అతని పక్కన పెట్టారు. అవమానించారు. హిమంత్ బిశ్వా శర్మ బీజేపీలోకి చేరి వరుసగా 3వ ముఖ్యమంత్రి. అదే గొగోయ్ సొంత నియోజకవర్గంలో ఓడిపోయాడు. అహోం సామాజిక వర్గంలో అత్యంత బలమైన నాయకుడు. అక్కడే బీజేపీ గెలిచింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది అక్కడ పరిపాలనా దక్షత. రెండవది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అక్కడ వాళ్ళు తిరస్కరించకపోతే ఆయన బీజేపీకి వచ్చేవాడు కాదు, అక్కడ బీజేపీ గెలిచేది కాదు. రెండవది వచ్చేటప్పటికి పాండిచ్చేరి కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టబట్టినే కదా రంగస్వామి గారి పార్టీ పెట్టింది. దాంతోనే కదా భారతీయ జనతా పార్టీ కలిసి పొత్తు పెట్టుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది పాండిచ్చేరిలో. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆయన సరిగ్గా చూసుకుని ఉంటే అధికారంలోకి ఎందుకు వస్తుంది? మూడవది బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చూసుకుంటే మమతా బెనర్జీ బయటికి ఎందుకు వస్తుంది? ఆ కాంగ్రెస్ ద్వారానే ఆవిడ అలవాటు చేసుకోవడం వల్లనే కదా అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అధికారంలోకి రావడానికి కారణమైంది. ఇక్కడ అధికారాలు నిలపడానికి కాంగ్రెస్ నాయకులు కారణమయ్యారు ఇందులోకి వచ్చి. అక్కడ కాంగ్రెస్ వ్యవహార శైలి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చింది.